వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజు మీడియా సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్ మాట్లాడుతూ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి నమోదు చేసిన సభ్యుడికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది. మొదటి సభ్యత్వం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకొని 2 కోట్ల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విరాళంగా సొంత నిధి అందివ్వడం హర్షణీయమన్నారు. పార్టీ కార్యకర్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ బీమా సౌకర్యం అందించబడుతోందని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రతి జనసేన నాయకులు, యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సభ్యులు కొత్త సభ్యులను చేర్చేందుకు ముందుకు రావాలి. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నాయకులు మురళీరెడ్డి, రూపేష్, ప్రతాప్, సమరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే మొదలవుతుంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతి కార్యకర్త కూడా ఒక కుటుంబ సభ్యుడని, అటువంటి కార్యకర్తకి ఎటువంటి కష్టం రాకూడదని, వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయినా లేకపోతే ఏదన్నా ప్రమాదవశాత్తు ఒక జనసేన కుటుంబ సభ్యుడు కాలం చెల్లిన అలాంటి కుటుంబం రోడ్డున పడకూడదు అన్న మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గత 5-6 సంవత్సరాల నుంచి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూ, సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, క్రియాశీల కార్యకర్తకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అయితే నమోదు చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని ఆయనే స్వయంగా స్వీకరించి దాదాపు 2 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చి ఈ క్రియాశీలక సభ్యత్వం అయితే మొట్టమొదటిగా అధ్యక్షుల వారు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జన సైనికుడు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వీర మహిళలు అందరూ కూడా దీన్ని ఒక మంచి కార్యక్రమాన్ని మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా చేరుస్తూ, కలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అఖండ విజయం చేసి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన ఉనికిని చాలా బలంగా చాటాలని, కూటమి ఐక్యతలో జనసేన ముందుందని, ఆల్రెడీ జనసేన ప్రతి కార్యక్రమంలో కూడా యాక్టివ్గా పాలు పంచుకుంటూ ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో జనసేన చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి 75 నుంచి 100 మంది వాలంటీర్ని నియమించవలసిందిగా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. వీళ్ళని సాధక్కని, వాలంటీర్గా వచ్చే ప్రతి కార్యకర్త సాధక్గా పిలువబడతాడు. ఉద్యమిగా నమోదు చేసుకోవడానికి 400 రూపాయలు చెల్లించి, కేవలం 400 రూపాయలతో మన భవితకు భరోసాగా ఉంటుంది, మన కుటుంబానికి ఒక అండగా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం కావచ్చు, క్రియాశీలక సభ్యత్వం కావచ్చు, ఇది ఏంటంటే జనసేన పార్టీలో మనం ఒక కుటుంబం అవడానికి ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, ఆయన అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోరుకొని ఎవరైతే జనసేనతో నడవాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఒక జనసేన పిఓసి అతను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ దేవర మనోహర్ అనే వ్యక్తి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో. ఆయనకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో అత్యంత బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలని పరితపించి వచ్చారు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఏదో కూటమి ఐక్యతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బహిర్గతంగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి?
ఏమన్నా కూటమి కుటుంబం లాంటిది ఏదన్నా పొరపచ్చలు ఉంటే, చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం ఏదన్నా పార్టీ దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి తప్పించి బహిర్గతంగా ప్రెస్ మీట్లు పెట్టకూడదు అని అధ్యక్షులు వారు ఆల్రెడీ మనందరికీ చెప్పిన విషయం. అయినా కూడా దేవర మనోహర్ గారు మీరు బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టారంటే మీరు అధ్యక్షుల వారి మాట కూడా లెక్క చేయలేదనే అనుకోవాలి. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన ఓ పక్క బలం పుంజుకుంటుంది, ఓ పక్క కొంతమంది వ్యక్తిగత స్వలాభం కోసం జనసేన పార్టీని అణగదొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి ప్రతి జన సైనికుడు కూడా, జనసేన నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆల్రెడీ పార్టీ దృష్టికి కూడా ఎన్నోసార్లు తీసుకెళ్ళడం జరిగింది. జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేసి. కూటమి చాలా ఐక్యతగా ఉంది, కూటమి చాలా బలంగా ఉంది. ఇక్కడ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా మాకైతే ఇంటిమేషన్ వస్తుంది. మా వంతుగా మేము వీలున్నప్పుడల్లా గవర్నమెంట్ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కూటమి కార్యక్రమాల్లో మేమందరం పాల్గొంటున్నాము. ఇంకా పదవులు అంటారా, కూటమిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి టైం పడుతుంది. ఏది ఓవర్ నైట్ జరిగిపోదండి. మన లక్ష్యం వల్ల ఇప్పుడు ముందున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడవడమే. ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించడమే. ఒక జనసైనికుడిగా, జనసేన నాయకుడిగా నేను నమ్మే సిద్ధాంతం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది. ఆయన కూటమితో ఉండమంటున్నారు, కూటమితో ఉంటాం, కూటమితో సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది మేము శిరసా వహిస్తాం. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే ఈ సభ్యత నమోదు కార్యక్రమం. దీన్ని పక్కదోవ పట్టిస్తూ మనం ఏదో మనకి కూటమిలో అన్యాయం జరిగిపోతుంది ఇలాంటి బహిర్గతంగా చెప్పడం కరెక్ట్ కాదు. మనకైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం మాట్లాడదాం, జిల్లా అధ్యక్షుడి గారితోనో లేకపోతే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మన సమన్వయంతో ముందుకెళ్ళాలి తప్పించి ఈ విధంగా కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. ఇప్పటికే జనసేన క్యాడర్ మొత్తం చాలా నిరుత్సాహంగా ఉన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో. చంద్రగిరి నియోజకవర్గంలో క్యాడర్ని బలపరచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. నేను మరొక్కసారి దేవర మనోహర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీరు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ అధికారికంగా పార్టీ ఎక్కడ లెటర్ అయితే ఇచ్చినట్లేదు, ఇచ్చుంటే మీరు ఒకసారి చూపియండి. పిఓసి అనే పదవి అయితే మీకు ఖచ్చితంగా పార్టీ ఇచ్చింది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని. ఎలక్షన్ టైంలో మీరు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి ఆశాభావాన్ని, ఆయన యొక్క అడుగుజాడల్లో నడిపించే ప్రయత్నం కార్యకర్తలకు చేయండి. అంతే తప్ప ఇటువంటి కన్ఫ్యూజన్ చేసి కూటమిలో ఉన్న ఐక్యతని దయచేసి దెబ్బతీయొద్దండి అని దేవర మనోహర్ గారిని నేను మరొక్కసారి కోరుకుంటూ, ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒకటే, ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదుని ఎంత బలంగా చేస్తాం, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేదే మన ప్రధాన అజెండా అవ్వాలి తప్పించి మనం ఈ విధంగా పక్కదోవ పట్టించి కూటమిలో మాకు విలువ తగ్గిపోతుందని అదనిదని. విలువ అనేది ఖచ్చితంగా జనసేనకి ఎప్పుడూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారే మన బ్రాండ్, జనసేన పార్టీ ఒక బ్రాండ్. ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడిన వాళ్ళే ఉన్నారు. ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఏమన్నట్టు కూర్చొని మాట్లాడుకుందాం. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎవరెవరు చేయాలో వాళ్ళకి చేస్తున్నారు. ఏదైనా కొంచెం టైం గ్యాప్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉంటాయి కూటమి ప్రభుత్వంలో. మీరు తప్పకుండా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో వర్క్ చేసినప్పుడు అన్నీ మంచి జరుగుతుంది. మరొక్కసారి చంద్రగిరి నియోజకవర్గ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలందరికీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అఖండ విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ఐక్యతని దయచేసి దెబ్బ తీయొద్దని వేడుకుంటూ మీ వెంకట్రాయలు. నమస్కారం అండి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు మన వెంకట్రాయలు గారు మాట్లాడినారు. ఫిబ్రవరి 26 నుంచి కార్యక్రమం మొదలైంది. ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని గతంలో కూడా 500 రూపాయలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 400 రూపాయలతో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పారు. అదే కాకుండా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు, ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ 4 కూడా ఒకరు క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. ఎట్లంటే ఆ కుటుంబంలో కూడా అతను క్రియాశీల సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పెట్టారు. వాళ్ళు కూడా జనసేనలో ఒక సభ్యత్వం అనేది చేసుకునేది కాకుండా అతను కూడా ఒక జనసేన నాయకులుగా ఒక క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు అనేసి చెప్పారు. ఇవే కాకుండా గతంలో కూడా జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని మా పార్టీ
ఆదేశాల మేరకు మా హరిప్రసాద్ గారు, పసుపులేటి హరిప్రసాద్ గారు, మీడియా హరిప్రసాద్ గారు, మన అజయ్ కుమార్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేశాము. ఆ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసినప్పుడు మేమందరం కొంచెం మనసుకి కొంచెం బాధ అనే అనిపించింది. మిగతా సబ్జెక్ట్ అయితే మన వెంకట్రాయలు మా ఇన్ఛార్జ్ గారు మాట్లాడినారు. ఒక క్రియాశీల సభ్యత్వం నమోదు చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన కిట్ ఇవ్వడానికి కూడా మేము అతను ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న దేవర మనోహర్ పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అతను ఏం చేశాడంటే, మేము పోయేసి అతను కిట్ అడిగినా కూడా అది కొన్ని అనుచిత అది మేము మాట్లాడలేము, ఆ విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించలేదు. అనుచిత వాటిలో మా దగ్గరికి వచ్చి మాట్లాడండి, నేనే ఇన్ఛార్జు, నేనే మగవాడిని అన్నట్టు మాట్లాడాడు. ఇది మించిపోతే జనసేనలో పులవర్తి నాని గారు ఎర్రవాళ్ళపల్లి నుంచి 6 మండలాల కాడ నుంచి ప్రతి 6 మండలాల్లో ఎవరికైనా కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఎవరికైనా కూడా ఎక్కడ జనసేన ఉన్న ముందు జనసేనని పిలిపించి టెంకాయ కొట్టించడం కానీ, అతను పూజ చేయడం కానీ, ఒక పదవిలో అయినా కూడా ఇదే దేవర మనోహర్ అనే వ్యక్తి పెట్టిన ఎవరైతే పెట్టారు, కొంతమందిని పెట్టాడు నామినేట్ పోస్టులు ఇవ్వనని, అతన్నే పెట్టారు పులవర్తి నాని గారు. ఇప్పుడు ఒక కూటమి అనే దీన్ని విభిన్నం చేయాలనేసి అతను వైసీపీతో కుమ్మక్కయ్యి ఇదే విధంగా సాయి అనే అతను ఇసుక మాఫియా అతను ఈరోజు మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడంటే ఇసుక మాఫియాకి వాటికి మాకు సంబంధం లేదని మాట్లాడు. ఇదే నేను ఇసుక మాఫియాకి సంబంధించి ఎందుకు మాట్లాడుతాను, ఇసుక మాఫియాకి సంబంధించి సాయి అనే అతను మా పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వాక్యాలు చేసిన అతనికే సపోర్ట్ చేసి నాని అన్న గారు మాకు దయచేసి మాకు 10 టిప్పర్లకి మాకు ఇవ్వండి అంటే, అదియా నువ్వే ఆ టిప్పర్లు కావాలంటే 5 టిప్పర్లు కావాలి నేనే కొనిస్తాను, నువ్వు కావాలంటే చేసుకో, వైసీపీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వద్దు దయచేసి అని అన్నారు. మా అధిష్టానం తెలిపిన మేరకు ఎవరు హరిప్రసాద్ గారు కావచ్చు, మా జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడైనా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయండి, ఎక్కడైతే మన జన సైనికులు ఎవరైతే ఇబ్బంది ఉన్నారో ఒక గ్రామంలో ఒక చిన్న ఆపద ఉందో అక్కడ జనసేన ఉందని చూపించండి అనే భరోసాని పక్కన పెట్టి ఇక్కడున్న నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరిని బలోపేతం చేసి మాతో రండి, నేనే నాయకుడిని, నేనే ఇన్ఛార్జిని అంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పెట్టిండు. అతను అవినీతి చేయలేదన్నాడు. ఇది ఎందుకంటే ఈరోజు తిరుచానూరులో పెట్టడానికి గల కారణం, తిరుచానూరులో ఈ విధంగా ఒక పోస్ట్ పెట్టి ఇట్లా సెల్లు చూపించి చూడండి నన్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే పొగుడుతున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను గొప్పగా అంటున్నాడు అనేసి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు నువ్వు గొప్పగా, నేను అతన్ని తాట తీశాను, నరం తీశాను, 45,000 ఓట్లు మెజార్టీ తెప్పించాను పులవర్తి నాని కన్నావు, ఎక్సలెంట్ మనోహర్ అన్న, నేను కూడా నీ అడుగుజాడల్లోనే వచ్చాను గతంలో, ఎందుకంటే మీ అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుంటారు అనుకున్నాను. కానీ మీ గురించి మన పార్టీని మనం విమర్శించకూడదు, ఎందుకంటే ఆ దుస్థాయికి మనం పోకూడదు. మన జన సైనికులు, మన వీర మహిళలు చాలామంది ఉన్నారన్న. ఈ రోజుటికి చంద్రగిరి నియోజకవర్గంలో మీరు చెప్పింది ఒక తప్పన్న, ఎవరో పట్టించుకోలేదు అన్నది గుర్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాటం చేసి నేనున్నాను, నేను సైతం అంటూ ముందుకెళ్తూ తనంటూ నిరూపించుకొని మనందరికీ భరోసా ఇచ్చిన మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ అధినాయకుడి ఆదేశాల మేరకు మనం కూటమి ఒకటే ఉందనేసి మనందరం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముందు మా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. మొన్న కూడా వెంకట్రాయలు గారు కానీ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మమ్మల్ని ముందస్తుగా గౌరవిస్తున్నారు. ఎక్కడైనా ఏ పార్టీ తిరుచానూరులో ఏ ప్రోగ్రామ్ అయినా వెంకట్రాయలు కావచ్చు, మన భయాన్ని కావచ్చు, ఎక్కడైనా నరేష్ గారు, అందరు ప్రతి ఒక్కరిని ఏ పార్టీలో 6 మండలాల్లో ముందు జనసేన వాళ్ళు ఎవరు ఉన్నారు, నువ్వు పోకుండా నీ ఇష్టానుసారంగా నీ ఇంటికాడుండి నీ ఇంటికాడికి రాజకీయం రాదు మనోహర్ అన్న, దయచేసి చెప్తున్నా, నీ ఇంటికాడికి రాజకీయం రాదు. రాజకీయము చేయాలంటే ప్రజా అభిప్రాయాలు, ప్రజా సేకరణలు, వాళ్ళ సమస్యలు అనుదినము సేకరించుకొని, వాళ్ళ సమస్య అంటే ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరి సమస్యలను సేకరించి వాళ్ళకి ఏ సమస్య ఉందని మీరు పోరాడండి, ఏ సమస్య ఉందని మీరు తెలుసుకోండి. మీరు 24 గంటలు
మీరు సోకాజ్ మినిస్టర్ లాగా ఎవరు అతను అతని పేరు ఇప్పుడు మన ఈ మధ్య వచ్చాడు ఎగరుతా ఉన్నాడు మా చంద్రబాబు నాయుడు గారిని మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ఆ విధంగా మీరు తయారవుతున్నారు. దయచేసి మన కూటమి ప్రభుత్వంలో నానన్న గారు ఏదన్నా ఇబ్బంది పెట్టారు అంటే అందరినీ జనసైన వీర మహిళలు అందరినీ కలుపుకొని మీరు ఒకసారి సముచితంగా ఒక మీటింగ్ పెట్టి ఇప్పటికి 10 పరివారాలు మీరు మీటింగ్ పెట్టినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీ యొక్క సులాభం కోసం నేను చెప్పితే జరగాల జనసేన పార్టీ పెట్టింది ప్రజల కోసం, ప్రజా సమస్య కోసం పెట్టినారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎలా ఉందంటే మనోహర్ కోసమే జనసేన పార్టీ పెట్టింది అనేసి ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్కరు నియమిస్తావు, ఒక్కొక్కరు ఇదంటావు. ఆఫ్టర్ ఆల్ ఒక పిఓసి, నేను ఆ మాట ఆఫ్టర్ ఆల్ అనకూడదు, ఆఫ్టర్ ఆల్ పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏదన్నా ఇబ్బంది అయితే నువ్వు ప్రశ్నించాలని చెప్తే నా గ్రామంలో కూడా నువ్వు జెండా ప్రశ్నించి నా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక సర్పంచ్తో నువ్వు జెండా దొల్లించినావు. ఇదే విధంగా నువ్వు ఇష్టానుసారంగా నన్ను జనసేన మండలాధ్యక్షుడిగా నియమించినావు. నీకు ఏం అధికారం ఉందో తెలీదు. ఓహో ఇన్ఛార్జ్ గారు నన్ను నియమించినారు అనేసి నేను ప్రలోభందా. ఇప్పుడు ఆయనతో ఉన్న మండలాధ్యక్షులు కూడా వాళ్ళు కూడా ఏరంటే అయ్యో లేదు అన్న నియమించినారంటే నాకు తెలియదు. మన వెంకటరాయలు గారు అయితే క్షుణ్ణంగా చెప్పారు, అన్న ఇది తప్పన్నా, మీరు తెలియకుండా చేస్తున్నారు, అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారు, మన హరిప్రసాద్ గారు కానీ ఆరోధిస్తారు, ప్లీజ్ అన్న మీరు తప్పు చేస్తున్నారంటే నాకు తెలియదన్నా. ఎందుకంటే తెలియదంటే ఈయన ఇన్ఛార్జ్ అనుకున్నా. ఈ విధంగా నువ్వు ఏ తప్పు చేయలేదు, ఏది చేయలేదు అనేది నీ గుండెల మీద నిర్భయంగా నుంచుకో. ఈరోజు కూడా ప్లవర్తి నాని గారు ఎక్కడైనా కూడా ఇదే జెండాని ఆవిష్కరిస్తారు, కూటమి ప్రభుత్వం అని. నువ్వు ఒకటి అన్నావన్నా, కూటమి అనొద్దు, కూటమి నాయకులు పాల్గొన్నారు అనకూడదు నువ్వు ఒక్కడే నిలబడి జనసేన తరపున నువ్వు కూటమిని గెలిపించాల. జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి మేము పోరాడితేనే అందరం నీ వెనక మేము ఉన్నాం. అయ్యో మనోహర్ గారు ఇదన్నా దయచేసి మనోహర్ అన్న నీకు నేను విన్నవించుకుంటుంది ఏంటంటే మీ ఒక్క వ్యక్తిగతాన్ని మీరు వైసీపీ వాళ్ళతో అయిన కుమ్మక్కని తగ్గించుకొని దయచేసి మన జనసేన పార్టీని ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ముందుకు తీసుకొని పోండి అన్న. మీ పాదాలకు దండం పెట్ట. మీరు అవినీతికి పాల్పడలేదన్న, ఆ అవినీతికి సంబంధించిన ఎవిడెన్స్